For unto us a child is born, unto us a son is given. Hello, welcome to Nissa's Ark Home and Cooking Vlogs. This is Christmas season, a time of joy, happiness, togetherness, and sharing the good tidings of joy to everyone around us. ఈరోజు నేను మిమ్మల్ని నాతో పాటు మా ఇంట్లో నేను చేస్తున్న కొన్ని పనులు చూపించడానికి తీసుకెళ్తాను. రండి వెళ్దాం. ఈ పండుగ సమయంలో ఇల్లంతా హడావిడిగా సంతోషంతో ఆనందంతో నిండిపోతుంది. పిండి వంటలు, కొత్త బట్టలు, ఇల్లు డెకరేట్ చేసుకోవటం, గిఫ్ట్స్ కొనటం, గెట్ టుగెదర్స్ చేసుకోవటం, ఫ్రెండ్స్ని కొలీగ్స్ని ఇళ్ళకు ఆహ్వానించటం, భోజనాలు, డిన్నర్స్, లంచ్, ఎన్ని యాక్టివిటీస్ క్రిస్మస్ అంటే. ప్రపంచమంతా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ప్రపంచమంతా క్రిస్మస్తో సెలబ్రేషన్తో నిండిపోతుంది. సో ఈ పనులన్నీ చేసుకుంటూ కాసేపు మీతో ముచ్చట్లు పెడదామనుకున్నాను. క్రిస్మస్ అంటే క్రీస్తు జననమని ప్రపంచమంతా తెలుసు. క్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి కారణం మన పాపాలను తాను భరించి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకొని ఎల్లప్పుడూ మనం కూడా ఆయనతో పాటు ఉండాలని యేసయ్య కోరిక. దానికోసం ఆయన బిడ్డలంగా జీవించటం చాలా అవసరం. ప్రతిరోజు కొద్ది సమయాన్ని యేసయ్య సన్నిధిలో గడుపుకుంటే ఆ దినమంతా సంతోషంగా సమాధానంగా ఉంటుంది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆయన ఇచ్చిన వాక్యాన్ని చదివి దానిని ధ్యానిస్తే ఆయన మనతో మాట్లాడతాడు. ప్రార్థనలో మనకు కావలసినవన్నీ చెప్పుకుంటే ఆయన మన అవసరతలు తీరుస్తాడు. దేవుని బిడ్డగా అంటే క్రైస్తవ బిడ్డగా జీవించటం అంత సులువు కాదు. ఎన్నో చిక్కులు, అడ్డంకులు, ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ వాటన్నిటినీ యేసయ్యతో పాటు జయించి ముందుకు సాగిపోవడానికి ఆయన కృపనిస్తాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా యేసయ్య మనతో ఉంటే అన్నిటినీ మనం జయించగలం. ఎన్ని బాధలు వచ్చినా యేసయ్యను గురించిన పాటలు మన హృదయానికి ఆదరణ, ఆనందం ఇస్తాయి. బాధలు ఉన్నప్పుడు ఆయనను గురించిన పాటలు మనసును తేలికపరిచి సంతోషాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. యేసయ్య మాట్లాడిన ఎన్నో చక్కని మాటలు బైబిల్లో ఉన్నాయి. అవి మన ఇంట్లో ఉంటే ఆయన మాటలను పదే పదే మనకు జ్ఞాపకం చేస్తుంటాయి. వాటి వలన మనకు ఆదరణ దొరుకుతుంది. నేను చేస్తున్న డెకరేషన్స్లో మీరు కొన్ని చూస్తున్నారు కదా, బెల్స్ కానీ, స్టార్స్ కానీ, గార్లెండ్స్ కానీ, లేకపోతే క్రిస్మస్ ట్రీ కానీ, ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. అవేంటంటే కొన్ని వస్తువులు యేసయ్య జన్మానికి, యేసయ్య జీవితానికి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అనేది తెలుపుతుంది. ఇక్కడ చూస్తున్న స్టార్స్ ఉన్నాయి కదా, ఆయన పుట్టినప్పుడు, ఆయన పశువుల పాకలో జన్మించినప్పుడు ఒక నక్షత్రము ఆయన ఉన్న స్థలంలో వచ్చింది, వెలిగింది అక్కడ. అంటే ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. మన పాపాలను, చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోనికి నడిపించడానికి ఆయన జన్మించాడు. ఆయన మహారాజుగా పుట్టినందుకు ఆ నక్షత్రము ఆయన ఉన్న స్థలం మీద వచ్చి ఆగింది. అది ఇంతకుముందు ఎప్పుడు అట్లాంటి నక్షత్రం రాలేదు, దాని తర్వాత కూడా రాలేదని మరి సైంటిస్ట్, జ్ఞానులు చెప్తూ ఉంటారు. ఈ బెల్స్ దేనికి అంటే టైంని గుర్తు చేస్తుంది. అంటే యేసు ప్రభు ఒక సమయానికి వచ్చి కొన్ని రోజులు ఈ లోకంలో ఉండి తిరిగి ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. తిరిగి మళ్ళీ వస్తాడు. కాబట్టి మనం సమయాన్ని జాగ్రత్తగా వాడుకొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండడానికి వీలవుతుంది అని నేను అనుకుంటున్నా. సో ఈ సమయం అనేది చాలా ఇంపార్టెంట్. యేసయ్య రాకడని సూచిస్తుంది. ఈ లైట్స్ ఎందుకు పెడతారంటే యేసయ్య ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు కాబట్టి ఆ వెలుగును సూచిస్తూ ఆయన ఉన్న ప్రతి ఇల్లు, ప్రతి హృదయం వెలుగుగా ఉండాలని ఆయన ఆశ. ఆయన బిడ్డలముగా ఉంటే ఆ వెలుగు మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే ఏదో ఈ క్రిస్మస్ సీజన్లో మాత్రం లైట్స్ పెట్టుకొని అదే వెలుగు అంటే సరిపోదు. ఆ వెలుగు నిత్యం మన ఇంట్లో, మన హృదయంలో ఆయన ఉంటే, ఆయన సన్నిధిని మనం పొందుకుంటే అదే ఆయనకు ఇష్టం. ఆయన మన హృదయంలో ఉంటే ఆ వెలుగు ఎల్లప్పుడూ మనతోనే, మన ఇంట్లో, మన పరిసరాల్లో ఉంటుంది. ఏది ఏమైనా యేసయ్య మన హృదయంలో లేకుండా, మన ఇంట్లో లేకుండా ఇంటిని ఎంత డెకరేట్ చేసుకున్నా ఆ క్రిస్మస్ అయితే వ్యర్థమే. ఆయన మనతో, మన హృదయంలో ఉన్నప్పుడే నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన క్రిస్మస్. అందుకే అందరూ నిజమైన క్రిస్మస్ను సెలబ్రేట్ చేస్తూ
యేసయ్యకి మొదటి స్థానం ఇస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.